నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణం. హాజరు కానున్న మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మద్యం స్కామ్లో సునీల్ రెడ్డి వాటాల లెక్కలు తీస్తున్న సిట్. కార్యాలయాల్లో సోదాల్లో కీలక ఆధారాలు స్వాధీనం. ₹25,000 కోట్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు. తాజా ప్రతిపాదనలు కేంద్రానికి పంపిన అధికారులు. నేపాల్ నుంచి మంగళగిరికి చేరుకున్న 8 మంది యాత్రికులు. క్షేమంగా తీసుకొచ్చిన లోకేష్కు కృతజ్ఞతలు తెలిపిన బృందం. వైసీపీ హయాంలో పేదల ఇళ్ల ముసుగులో కోట్లు మింగిన పెద్దలు. కాకినాడలో డబ్బు తీసుకుని నిర్మాణాలు వదిలేసిన గుత్తేదారులు. సిపి రాధాకృష్ణన్ నేడు ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో 67 ఏళ్ల రాధాకృష్ణన్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. జూలై 21న జగదీప్ ధన్ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై సిపి రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో మహారాష్ట్ర గవర్నర్ పదవికి సిపి రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు మహారాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. నేపాల్లో చిక్కుకున్న మంగళగిరికి చెందిన 8 మంది యాత్రికులు స్వస్థలానికి చేరుకున్నారు. 8 మంది యాత్రికులు నెల్లూరుకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఈ నెల 1వ తేదీన ముక్తినాథ్ యాత్రకు వెళ్లారు. నేపాల్లో జరిగిన అల్లర్లతో అక్కడే హోటల్లో చిక్కుకుపోయారు. మంత్రి లోకేష్ చొరవతో ఆ యాత్రికుల బృందం ఈ తెల్లవారుజామున మంగళగిరికి చేరుకుంది. వారికి రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చిలపల్లి శ్రీనివాస్ స్వాగతం పలికారు. తమను క్షేమంగా తీసుకొచ్చిన మంత్రి లోకేష్కి యాత్రికులు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో జగన్ నమ్మిన బంటూ సునీల్ రెడ్డి వాటాల లెక్కలు తీస్తోంది సిట్. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో చేపట్టిన మెరుపు సోదాల్లో కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. మద్యం ముడుపుల్ని డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారని అనుమానిస్తోంది. మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు జగన్ సన్నిహితుడు, ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో సహనిందితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న 10 కంపెనీల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. మద్యం మాటున కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారనే అనుమానంతో హైదరాబాద్, విశాఖపట్నాల్లో 5 చోట్ల ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్లో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో స్నేహ హౌస్, రోడ్ నంబర్ 2లోని సాగర్ సొసైటీ, కాటేదాన్, కమలాపురి కాలనీల చిరునామా పేర్లతో ఉన్న కంపెనీల్లో సోదాలు చేశారు. విశాఖ బీచ్ రోడ్డుకు సమీపంలోని ఆకాశం అపార్ట్మెంట్లో సునీల్ రెడ్డికి చెందిన వెర్టిలైన్, గ్రీన్ ఫ్యూయల్స్ అనే సంస్థల కంప్యూటర్లలో డేటా సేకరించినట్లు తెలుస్తోంది. ఆధారాల విశ్లేషణకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి నిపుణుణ్ణి రప్పించారు. సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు మళ్లింపు కోసం జగన్ తరపున పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు సృష్టించిన చరిత్ర సునీల్ రెడ్డికుంది. తాజాగా సునీల్ రెడ్డి డైరెక్టర్గా కొనసాగిన కంపెనీల నుంచి పలు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు సిట్ గుర్తించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక సునీల్ రెడ్డి గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, గ్రీన్ స్మార్ట్ వెంచర్స్ ఎల్ఎల్పీ, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వయోలేటా ఫర్నిచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శేఖర్ ఫౌండేషన్, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ 2020, 2021, 2022లో ఏర్పాటైనవే. సునీల్ రెడ్డి ఆయా కంపెనీల్లో 2-3 ఏళ్లు డైరెక్టర్గా కొనసాగి వైకాపా అధికారంలో ఉండగానే వైదొలిగారు. మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు కోసమే ఈ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్న సిట్ అసలు ఆ సంస్థలు ఎందుకు పెట్టారు, ఏ కార్యకలాపాలు నిర్వహించారు, వైకాపా హయాంలో ఎంత లావాదేవీలు జరిపారు, ఆయా కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ములు ఎక్కడి నుంచొచ్చాయనే వివరాల్ని సిట్ సేకరించింది.
వారి ఆదాయ పన్ను వివరాలు తీసుకుంది. ఆ కంపెనీల నుంచి డైరెక్టర్గా సునీల్ ఎందుకు వైదొలిగారనే కోణంలోనూ వివరాలు సేకరించింది. సునీల్ రెడ్డి 2019-24 మధ్య దుబాయ్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు, పెట్టుబడులు పెట్టినట్లు సిట్ గుర్తించింది. ఈ సొమ్ము సునీల్ రెడ్డికి ఎక్కడి నుంచొచ్చింది? హవాలా ద్వారా తరలించారా? దాని మూలం ఎక్కడనే కోణంలో కొన్ని వివరాలు రాబట్టింది. గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట పెద్ద ఎత్తున అనుమానాస్పద అక్రమ లావాదేవీలు జరిగినట్లు సిట్ గుర్తించింది. వీటిపై మరింత లోతుగా వివరాలు సేకరించనుంది. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇప్పటి వరకు 120 డయేరియా కేసులు నమోదయ్యాయి. న్యూ రాజరాజేశ్వరిపేటలోని హైస్కూల్లో అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య సాయం చేసేందుకు శిబిరంలోనే ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇక్కడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇక్కడ మనం పరిస్థితి చూసుకున్నట్లయితే హై స్కూల్ వద్ద ఒక ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ చూసుకోవచ్చు వైద్య శిబిరంలో కావలసినటువంటి ఔషధాలు అన్నింటినీ ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. మరికొద్దిసేపట్లో ఇక్కడకు వైద్య శాఖ మంత్రి వచ్చి మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి బాధితుల్ని పరామర్శించనున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో తీసుకోవాల్సిన చర్యల్ని మొత్తాన్ని ఇక్కడ అధికారులకు సూచన చేయటం, ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవటం జరుగుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే దాదాపు కావాల్సినటువంటి ఔషధాలన్నింటినీ ఇక్కడ ఉంచారు. ఇప్పటి వరకు ఈ హై స్కూల్లో సుమారు 9 మంది పేషెంట్లు ఇక్కడ ఉన్నారు. వారికి వైద్య సాయం అందిస్తూ ఉన్నారు. ఇటు సెలైన్లు ఉంచటము, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి వైద్య సాయాన్ని అంతా అందిస్తూ ఉన్నారు. ఇక్కడ దాదాపు పూర్తిగా పరిశుభ్రంగా ఉండేట్లు చూస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అధికారికంగా 130 కేసులు నమోదైనట్టు చెప్తూ ఉన్నారు. ఈ 130 కేసుల్లో దాదాపు సగం మంది డిశ్చార్జ్ అయ్యారు. 60కి పైగా కేసులు డిశ్చార్జ్ అయ్యారు. మరికొంతమంది ఇటు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్టు మనకి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే రాత్రి నుంచి ఇప్పటి వరకు సుమారు 30 మంది బాధితులు ఇక్కడికి వచ్చి కొన్ని ఔషధాలు తీసుకొని వెళ్ళారు. మరికొంతమంది ఔషధాలకు కూడా తగ్గని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఈ వైద్య సేవలు తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామునే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చినట్టు చెప్తూ ఉన్నారు. అయితే అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వారం రోజుల కిందట నుంచి ఇక్కడ నీరు సరిగా రాకపోవటం వల్ల ఇక్కడ పరిస్థితులు వచ్చాయని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో ఇంత కలుషితమైనటువంటి నీరు రాలేదని ఈసారే వచ్చిందని చెప్తున్నారు. ఒకసారి మనతోటి బాధితులు కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఈ పాపకి ఎటువంటి ఆరోగ్య సమస్యతోటి ఇక్కడికి వచ్చారు, అసలు ఏం జరిగింది? సార్ వాటర్ వల్ల సార్, అది వాటర్ మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి సార్. వాళ్ళు మార్నింగ్ నుంచి ఎక్కువైపోతే వాళ్ళు తీసుకొచ్చారు సార్ హాస్పిటల్కి. ఇక్కడికి వాటర్ వల్లే సార్ మొత్తం అంతా కూడా. ఎన్ని రోజుల నుంచి నీటి సమస్య ఉంది? సార్ ఒక వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఇప్పుడు గతంలో ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ఇంత నీటి కలుషితం జరిగింది? ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. లాస్ట్ టైం వరదల తర్వాత మళ్ళీ ఇలాగే జరగడం ఇదే ఫస్ట్ టైం. అయితే ఇక్కడకు వచ్చినటువంటి బాధితులకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తూ మరోవైపు శాంపిల్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఆ వైద్య పరీక్షలు మరికొద్ది రోజుల్లో రిపోర్ట్స్ వస్తాయని చెప్తూ ఉన్నారు. దీంతోపాటు ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి పరీక్షలు చేసేందుకు ప్రత్యేకంగా వాహనాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఇక్కడ వైద్యులు, డిహెచ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వీళ్ళంతా దగ్గర ఉండి ఈ ప్రాంతాన్ని అంతా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు శానిటరీకి సంబంధించినటువంటి అధికారులు గత 2 రోజుల నుంచి ఇక్కడ కాలువల దగ్గర బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటుగా పరిశుభ్రంగా ఉండేట్టు చూసేందుకు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారికి అవగాహన కల్పిస్తూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబుతూనే మున్సిపల్ శాఖ నుంచి నీటిని నిన్నటి నుంచి ఇక్కడ తాగునీటి కోసం ప్రత్యేకంగా నీటిని కూడా సరఫరా చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ డయేరియా కేసులు ప్రస్తుతం పెరుగుతూ ఉన్నాయి. వాటిని నియంత్రించేందుకు ఒకవైపు అధికారులు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇంకొక వైపు ఎందుకు ఈ కేసులు హఠాత్తుగా పెరుగుతూ ఉన్నాయి అనే దాని మీద కూడా ఒక నివేదికను తయారు చేస్తూ ఉన్నారు. కొన్ని కేసులు చూస్తే చాలామంది స్థానికంగా ఉండేవాళ్ళు మొదట ఇది కలరా అని భావించి చాలా భయపడిన పరిస్థితులు అయితే మనకి కనపడుతూ ఉన్నాయి. మరోవైపు ఆ కోణంలో కూడా వైద్య పరీక్షలు జరుగుతున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. ఈ కేసులు
డయేరియా కేసుల్ని తగ్గించేందుకు ముందుగా ఇటు శానిటరీతో పాటుగా వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. ప్రజలు భయపడవద్దు. అయితే ఈ ఆహార విషయంలో అదేవిధంగా చుట్టుపక్కల శానిటరీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే వెంటనే అనారోగ్యంగా ఉంటే స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి రావాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ స్వామితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు 25,000 కోట్ల రూపాయలతో అధికారులు కొత్త ప్రతిపాదనలు రూపొందించారు. 190 కిలోమీటర్ల మేర 6 వరుసలతో ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు దానికి ఇరువైపులా 2 వరుసలతో సర్వీస్ రోడ్లు కూడా కలిపి మొత్తం 10 వరుసలతో నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. గతంలో 70 మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ నిర్మాణానికి 16,310 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేయగా ఇప్పుడు 140 మీటర్ల వెడల్పుతో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 25,000 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని తేల్చారు. ఈ మేరకు కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖలోని ప్రాజెక్టు అప్రైజల్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీకి నివేదిక పంపారు. ఆ కమిటీతో పాటు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య అప్రైజర్ కమిటీ కూడా ఆమోదిస్తే దస్త్రం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ముందుకెళ్తుంది. 25,000 కోట్లలో భూసేకరణకు 5,600 కోట్ల దాకా ఖర్చు కానుండగా 1,000 కోట్లు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. నిర్మాణ సామగ్రిపై రాష్ట్ర జీఎస్టీ 9%, మట్టి, కంకర, గ్రావెల్ తదితరాలపై మైనింగ్ సేనరేజీ ఫీజు పూర్తిగా మినహాయింపు రూపంలో మరో 2,000 కోట్లు భరించనుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తి ఇంటి వద్ద జనసైనికులకు ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లా బందరు మండలం సత్రంపాలెం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్ 2 రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్లో పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎంపీ వైద్యుడిని తక్షణం అరెస్టు చేయాలంటూ జన సైనికులు ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగారు. వైద్యుడు గిరిధర్ మోకాళ్లపై కూర్చుని క్షమాపణ చెప్పారు. మద్యం మత్తులో అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. గిరిధర్ను పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. పవన్ గారి తప్పుగా మాట్లాడాను. క్షమించాలి. నేను మీ అందరికీ చేతులు ఇచ్చి సారీ చెబుతున్నాను, క్షమించండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల పేరిట మంజూరు చేసిన ఇళ్లతో పెద్దలే బాగుపడ్డారు. ఆప్షన్ 3 ఎంచుకున్న లబ్ధిదారులకు గృహాలు నిర్మించిస్తామని చెప్పి గుత్తేదారులకు దోచిపెట్టారు. కాకినాడ జిల్లాలో 10,000కు పైగా ఇళ్ల నిర్మాణ పనుల్ని కాంట్రాక్టర్లకు కట్టబెట్టి అందులో కేవలం 10% మాత్రమే పూర్తి చేశారు. పునాదుల దశకే పరిమితమైన పనులు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి భారంగా మారాయి. కాకినాడ జిల్లాలో పీఎంఏవై అర్బన్ గ్రామీణ పథకాల కింద 84,934 ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో ఆప్షన్ 3 కింద 10,714 గృహాల నిర్మాణాన్ని గుత్తేదారులకు అప్పగించారు. కేంద్రమిచ్చే 1,80,000 రూపాయలకు తోడు లబ్ధిదారులతో 35,000 అదనంగా గుత్తేదారులకు ఇప్పించారు. ఒక్కో ఇంటిపై 2,15,000 ఖర్చు చేసినా వాటిని పూర్తి చేయడంలో గుత్తేదారులు విఫలమయ్యారు. సొంతంగా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు అప్పట్లో పునాదుల వరకు 50,000 బిల్లు చెల్లిస్తే గుత్తేదారులకు మాత్రం 70,000 కట్టబెట్టారు. పునాదుల దాకా నిర్మించి అంతవరకు బిల్లులు తీసుకుని మిగతా పనులు వదిలేశారు. అక్కడక్కడా కొన్ని ఇళ్లు పూర్తి చేసినట్లు చెప్పుకున్నా అవి నివాసయోగ్యంగా లేవు. ఇంటి బయట ప్లాస్టింగ్ పనులు చేసి లోపల వదిలేశారు. ఏముందండి, ఇచ్చారండి. అప్పు చేసి కట్టుకున్నాం, బాకీలు ఇంకా తీరలేదు కానండి. కానీ ఎక్కడికక్కడ నీళ్లు నిలబడిపోయి పిల్లలకి జ్వరాలు వచ్చేసి ఎలా పడితే అలా ఉంటుందండి. రోడ్లు కూడా ఎక్కడికక్కడే నీరు నిలిచిపోయి చాలా ఇదిగా ఉన్నాయండి. వెళ్ళడానికి రావడానికి కూడా దారి ఉండలేదు. డ్రైనేజీలు లేవండి, ఏమీ లేవండి, రోడ్లు లేవండి. పునాదులు మటుకి అలా వేసేసి వదిలేశారండి. మరి అన్ని కూడా ఇళ్ళు తయారవ్వలేదండి. మధ్యలో ఒకటి ఉంటుంటే చుట్టుపక్కల ఉన్నాయన్నీ అలా ఉంటుంటే నీరు నిలిచిపోయి మాకు దోమలు అవి వచ్చేస్తున్నాయండి. పిల్లలకి హాస్పిటల్ అంటే తిరగలేకపోతున్నామండి. మేము 35,000 ఇచ్చామండి కట్టమని. లోన్ ఇవ్వలేదండి. లోన్ వాళ్ళే తీసుకుని వాళ్ళే కట్టించారండి. మామూలుగా కట్టేసి వదిలేసారండి. మేము అన్ని చేయించుకున్నామండి. బాత్రూమ్ అని తొలిపి అని అట్ట పెట్టించుకున్నామండి. కట్టారండి. అది మొన్న మేము బాగా చేయించుకున్నామండి. చుట్టూ గోళ్ళ అట్ట పెట్టించుకున్నామండి. బాత్రూమ్ అట్ట కట్టించుకున్నామండి. గచ్చులు చేయలేదండి. గచ్చులు మేమే చేయించుకున్నామండి. అవి మామూలుగా షాప్ వేసేసి వదిలేసారండి. మేమే కట్టుకున్నామండి. 2,50,000 అవేయండి.
కాకినాడ జిల్లాలోని 7 ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ బాధ్యతను 13 గుత్తేదారు సంస్థలకు అప్పగించారు. వీటిలో కొన్నింటిని నిర్మాణ రంగంలో అనుభవం లేకపోయినా వైసీపీ నేతల సిఫార్సులతో పనులు ఇచ్చేశారు. ఈ సంస్థలు పూర్తి చేసిన ఇళ్ల సంఖ్య నామమాత్రంగానే ఉంది. అధిక శాతం ఇళ్లను పునాదుల దశలోనే వదిలేశారు. వైసీపీ సర్కార్ మాటలు నమ్మి అప్పు చేసి మరీ 35,000 చెల్లించిన లబ్ధిదారులకు గృహాలు దక్కకపోగా రుణాలపై వడ్డీ భారం పెరుగుతోంది. జగన్ గారు ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు మంజూరు అయినాయండి. ఎవరికి ఒప్పుకున్నందుకు వాళ్ళకి షెడ్లు వేసుకుందాం, అది వేసుకుందాం అని అనుకున్నారండి. కాకపోతే ఇక్కడ బిల్డింగ్ కట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొచ్చారండి. ఒత్తిడి, మీరు కట్టుకోకపోతే ఇల్లు తీసేసుకుంటాం అన్న కొంతమంది అది బెదిరింపు కూడా వచ్చిందండి. అయితే జనాలు అప్పు చప్పు చేసి ఈ ఇల్లు కట్టుకోవడం జరిగిందండి. కట్టుకున్న కాడి నుంచి ఈ వడ్డీలకి చాలా ఇబ్బందులు పడుతున్నారండి. తర్వాత ఇళ్ల పట్టాలు కూడా తాకట్లు పెట్టి స్థితిలో కూడా చాలా మంది ఇదయ్యారండి. తర్వాత 35,000 కట్టి ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అవి కొంతవరకే పూర్తి అయినాయండి. డ్రైనేజీలు అన్నది ఏమీ లేవండి, రోడ్లు అనేది ఏమీ లేవండి. నిమ్మకాయల రాజప్ప గారు అప్పుడు ఎమ్మెల్యేగా మేము గెలిస్తే ఇవన్నీ చేస్తానని చెప్పేసి ఆయన అన్నారండి. మరి ఇంతవరకు ఇంకా ఏమి చర్య తీసుకోలేదండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఒకరిద్దరు గుత్తేదారులే స్పందించారు. మిగతా వారు ముందుకు రావటం లేదు. కొందరు గుత్తేదారుల్ని తప్పించి వేరే వారికి నిర్మాణ బాధ్యతలు అప్పగించామని అధికారులు తెలిపారు. ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు. టెక్స్టైల్ రంగంపై అమెరికా విధించిన అదనపు టారిఫ్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్రాండిక్స్ ఇండియా సంస్థకు బాసటగా నిలుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. బ్రాండిక్స్ ఇండియా చైర్మన్ ఎండీ సహా ఆ సంస్థ ప్రతినిధులు సీఎంను కలిశారు. ఆపిల్ రంగం ఎగుమతుల్లో ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తావించగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో మాట్లాడి దేశీయంగా మార్కెట్ అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తామని చంద్రబాబు చెప్పారు. వేల మంది గ్రామీణ మహిళలు, యువతకు ఉపాధి కల్పిస్తున్న బ్రాండిక్స్ ఇండియా లాంటి సంస్థలకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ మరింత మందికి ఉపాధిని కల్పించే విధంగా ప్రభుత్వ విధానాలను సరళీకృతం చేస్తామని భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెతో పరిచయం ఉన్న ఓ వ్యక్తి హత్య చేసినట్లు నిర్ధారించారు. చంద్రయ్యపేటలో నివాసముంటున్న ఎస్ రమణమ్మ ఆగస్టు 30న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రమణమ్మ మృతదేహం మెడపై గాయాలు ఉండటంతో పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్య కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. నవీన్ అప్పుడప్పుడు ఇలాగ అమ్మాయిని వాళ్ళు తీసుకుని ఆ ఇంటికి వెళ్ళడం. ఆ రోజు ఇతను కూడా అక్కడికి వెళ్ళి ఎవరో ఒక అమ్మాయిని తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయిని పండించిన తర్వాత ఆమెను కూడా ఆ రకంగా కలవమని గొడవ చేశాడు. ఒప్పుకోకపోవడంతో హ్యాండ్ ని లాక్ చేసి బ్రేక్ వేసి వచ్చారు. చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక పారిపోతే ఆమె మెడలో ఉన్నటువంటి పుస్తుల తాడు, గాజులు, ఆమె బీరువాలో ఉన్నటువంటి బంగారు నెక్లెస్, వెండి సామాను, ఒక 20,000 రూపాయలు క్యాష్, ఇవన్నీ పట్టుకుని పారిపోయాడు. అందులో కొన్ని వస్తువులు ముత్తూట్ ఫైనాన్స్ లో పనిగా పెట్టాడు. కొంత ఇంట్లో దాచుకుని ఆ ముత్తూట్లో పెట్టిన డబ్బులు తీసుకుని పారిపోయాడు. అన్నింటినీ కూడా కన్ఫెస్ చేశాడు. గడ్డి మందుతో వండిన ఆహారం తిని 6గురు అస్వస్థతకు గురైన ఘటన మన్యం జిల్లాలో జరిగింది. పార్వతీపురం మండలం పనసభద్ర గ్రామంలో శాంతమ్మ అనే వృద్ధురాలు వంట నూనె అనుకుని గడ్డి మందుతో తోటకూర వండింది. పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికొచ్చిన కుటుంబీకులు రమేష్, లక్ష్మి, సావిత్రి, రమణ, కవితమ్మ, శాంతమ్మలు గడ్డి మందుతో వండిన ఆహారాన్ని తిన్నారు. కొంతసేపటి తర్వాత అస్వస్థతకు గురవడంతో స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించారు. సుప్రీంకోర్టు కొలీజియం 3 హైకోర్టు న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. వారిని పట్నా హైకోర్టు, మేఘాలయ హైకోర్టు, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలని సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్తో కూడిన కొలీజియం గురువారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పవన్ కుమార్ను పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమెన్ సేన్ను మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం సుందర్ను మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని కొలీజియం సిఫార్సు చేసింది. జాతుల మధ్య వైరంతో 2 ఏళ్లు అట్టుడికిన మణిపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ 2023 తర్వాత తొలిసారి పర్యటించనున్నారు. రాజధాని ఇంపాల్,
చురాచంద్పూర్లో 8,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శనివారం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇంపాల్లో మైతేయి వర్గం ప్రాబల్యం అధికంగా ఉండగా చురాచంద్పూర్లో కుకీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికే ఇంపాల్, చురాచంద్పూర్లో ప్రధాని పర్యటనకు సంబంధించిన హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ పేరు ప్రస్తావించకుండా చురాచంద్పూర్లోని పీస్ గ్రౌండ్లో జరిగే వీవీఐపీ కార్యక్రమానికి హాజరయ్యేవారు పెన్, వాటర్ బాటిల్, బ్యాగ్, కర్చీఫ్, లైటర్ వంటి వస్తువులు తీసుకురావద్దని మణిపూర్ ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇంపాల్, చురాచంద్పూర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మణిపూర్ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. లెఫ్టినెంట్ జనరల్ అభిజిత్ భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని బలగాలను ఆదేశించారు. 2023లో మైతేయి, కుకీ వర్గాలకు తలెత్తిన ఘర్షణల కారణంగా 260 మందికి పైగా మృతి చెందగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మణిపూర్ ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు సంప్రదాయవాది చార్లీ కర్క్ను హత్య చేసిన దుండగుడి కోసం గాలింపు కొనసాగుతోంది. యుటా వ్యాలీ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా కిర్కుపై కాలుకులుపులకు దుండగుడు వాడిన శక్తివంతమైన బోల్ట్ యాక్షన్ రైఫిల్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అనుమానితుడి చిత్రాలను విడుదల చేశారు. చార్లీ హత్యకు పాల్పడిన నిందితుడు కాలేజీ వయసు కుర్రాడని అంచనాకు వచ్చారు. యుటా క్యాంపస్ విద్యార్థులు అతను కలిసిపోయాడని తెలిపారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో సేకరించిన పాదముద్రలు, ఇతర ఆధారాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు పెంటగాన్లో 2001 సెప్టెంబర్ 11 నాటి దాడుల స్మారక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ చార్లీని చాలా మిస్ అవుతున్నానని తెలిపారు. అతడి గొంతుక, ధైర్యం అందరి గుండెల్లో కలకాలం నిలిచి ఉంటుందని వ్యాఖ్యానించారు. కిర్కుకు అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడులతో నిరాశ్రయులైన గాజా ప్రజలు ఆశ్రయం పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణభయంతో వేరే ప్రాంతాలకు వలసపోతున్న పాలస్తీనియన్లు కూసింత జాగా దొరక్క అల్లాడిపోతున్నారు. సాయం కింద ఇచ్చిన టెంట్లు ఇజ్రాయెల్ దాడుల్లో కూలిపోవడంతో నివాసాన్ని కోల్పోయి రోడ్డున పడ్డామని గాజావాసులు వాపోతున్నారు. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ చేస్తోన్న భీకర దాడులకు గాజా ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. వరుస దాడులు కారణంగా గాజా ప్రజలకు నిలువ నీడ లేకుండా పోయింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేరే ప్రాంతాలకు తరలిపోతున్న పాలస్తీనియన్లకు ఆశ్రయం దొరకట్లేదు. తమ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికి వెళ్లినా బాంబు దాడులే తప్ప శాంతి కనిపించడం లేదని గాజావాసులు వాపోతున్నారు. ఉత్తర, తూర్పు గాజా నుంచి పారిపోతున్న ప్రజలు కూసింత జాగా దొరక్క అల్లాడిపోతున్నారు. దక్షిణ గాజాకు పెద్ద ఎత్తున పాలస్తీనియన్లు తరలిపోతున్నారు. అక్కడ కూడా ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తుండటంతో ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. భవనాలు పూర్తిగా ధ్వంసమవడంతో తాత్కాలిక గుడారాల్లో కాలాన్ని సాగదీస్తున్నారు. నిత్యం దాడులు జరుగుతుండటంతో తాత్కాలిక టెంట్లు కూడా కూలిపోతున్నాయి. ఆ చిరిగిపోయిన గుడారాల్లోనే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కొంతమంది ధ్వంసమైన భవనాల్లోనే నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వేరే ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు డబ్బులు లేక దాడులు జరిగే ప్రాంతాల్లోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని కొంతమంది గాజావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సాయం కింద ఇచ్చిన టెంట్లు ఇజ్రాయెల్ దాడుల్లో కూలిపోవడంతో నివాసాన్ని కోల్పోయి రోడ్డున పడ్డామని వాపోయారు. అటు తమకు ఖాళీ చేసే సమయం కూడా ఇజ్రాయెల్ ఇవ్వట్లేదని ఆరోపించారు. ఆదేశాలు ఇచ్చిన గంటలోపే ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని వెల్లడించారు. ఎక్కడికి వెళ్లినా తమకు భద్రత లేదని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు తినడానికి సరైన తిండి కూడా దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న గాజా పౌరులు ప్రపంచ దేశాలు తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 64,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 163,500 మందికి పైగా పౌరులు గాయపడినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.